హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ ఎలా పెట్టాలో నేర్చుకుందాం. ముందుగా మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇవి మొత్తం 4 కేజీలండి. తర్వాత 4 కేజీల ముక్కలకి 2 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో హాఫ్ లీటర్ ఆయిల్ వేరే గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న ఆయిల్ని ముందుగా మనం ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడంత పసుపు వేసుకోవాలి. మేమైతే కారం 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నామండి. అదైతేనే కలరు అలాగే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. 4 కేజీల పచ్చడికి ఒక హాఫ్ కేజీ కారం అలాగే హాఫ్ కేజీ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల ఆవాల పొడి, ఒక 5 గ్రాముల మెంతుల పొడి అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని ముక్కలు వేసుకుంటూ పచ్చడి మొత్తం కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పింగాణీ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా ఫాలో అవుతూ పెట్టారంటే మాత్రం పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.